నమస్తే సకులు. ఈరోజు కథ. సునీ రా, భానుమతి పిలిచింది. సునీత మెల్లగా దగ్గరకు వచ్చింది. మీ నాన్న నేను రాజీ పడ్డాం అంది భానుమతి నవ్వుతూ. సునీత నిజమా అన్నట్టు తండ్రి వైపు చూసింది. కృష్ణప్రసాద్ అవును అన్నట్టు కళ్ళతోనే తెలియజేశాడు. నేను మీ అమ్మని క్షమార్పణ కోరాను సునీ అన్నాడు. కాదు కాదు, తప్పు నాదే, నేనే అడిగాను అంది భానుమతి. నేనే అడిగాను, అసలు తప్పు నాది, చిన్నపిల్లాళ్ళ అన్నాడు. సునీత సంతోషం పట్టలేనట్టుగా తల్లి బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ డాడీ అంది స్పష్టంగా. కృష్ణప్రసాద్ చిరునవ్వుతో ఉన్న కూతురి ముఖం చూడగానే ప్రాణం లేచి వచ్చింది. చేయి పట్టి లాగి దగ్గరకు తీసుకుని భుజాల చుట్టూ చేయి వేస్తూ, క్షణంలో నా కళ్ళ ముందు చీకట్లు చిమ్మించావు. దీనికి అంతటికీ కారణం మీ మమ్మీ. నన్ను నరకంలోకి తోసింది, అనవసరంగా నన్ను శిక్షించింది. దీనికి ప్రతిశిక్ష ఏం వేద్దాం సునీ అన్నాడు. సునీత క్షణంసేపు బాగా ఆలోచించింది. మమ్మీకి నగలంటే అసలు ఇష్టం లేదుగా, చాలా నగలు చేయించి రోజు తీయకుండా అవి పెట్టుకోమందాం. అంతకు మించిన శిక్ష అమ్మకి ఇంకేం లేదు డాడీ. కరెక్ట్, కూతురు భుజం మీద తట్టాడు. భానుమతి చేదు తిన్నట్టుగా ముఖం పెట్టింది. ఆ ముఖం చూసి తండ్రి కూతురు ఇద్దరు పక్కున విరగబడి నవ్వారు. భానుమతి కూడా నవ్వసాగింది. ఆ నవ్వుల్లో వాళ్ళ మనసుల్లో పేర్కొన్న అపార్థాల మాలిన్యం రూపు లేకుండా పోయింది. మర్నాడు ఉదయం 8 గంటల వేళ కృష్ణప్రసాద్ పాలలో ముంచిన బ్రెడ్ ముక్కలు చెంచాతో ఒక్కొక్కటి భానుమతి చేత తినిపిస్తున్నాడు. భానుమతి అమిత నీరసంగా ఉన్న ఆ కళ్ళలోకి కళ వచ్చింది. అక్కడ కొద్ది దూరంలో కూర్చుని ఉన్న సునీత తల్లిదండ్రులనే చూస్తోంది. అలా మామూలుగా నవ్వుతూ తుళ్ళుతూ సన్నిహితంగా ఉన్న తల్లిదండ్రులను చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది. ఇంకా చాలండి, నేను తినలేను అంటోంది భానుమతి. ఈ 2 ముక్కలు తిని, రాత్రి డాక్టర్ గారు అన్న మాటలు విన్నావా? నువ్వు ఎంత త్వరగా కోలుకుంటే అంత త్వరగా డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయితే ఇప్పుడే ఎంత తినాలో చెప్పేసేయండి, తినేస్తాను. భానుమతి పెద్దగా నోరు తెరిచింది. ఆగాగు, అంత తొందర అయితే ఎలా అన్నాడు అతను. సునీత నవ్వింది. ఇంతలో గోవర్ధనం గారు కృష్ణ కృష్ణ అంటూ వచ్చారు. ఆయన ముఖం చూసి అంతా కంగారు పడ్డారు. ఏమిటండి, ఏమైంది అంది భానుమతి. ఆయన త్వరగా రావడం వల్ల ఆయాసపడుతున్నాడు. కృష్ణ, ఈ ఘోరం విన్నావా? సత్యవతి రాత్రి నలుల మంది తాగిందంట. ఇంటి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లోనే చేర్పించారట. తెల్లవారుజామున ప్రాణం పోయిందంట. కృష్ణప్రసాద్ చేతిలో స్పూన్ జారిపోయింది. అతను కప్పు భానుమతి చేతికి వదిలేసి లేచి నిలబడ్డాడు. భానుమతి కూడా కొయ్యబారినట్టు చూస్తుంది. నీకోసం మీ ఇంటికి వెళ్ళాడట, నువ్వు లేవని చెప్పారట. ఏం చేయడానికి తోచక పొద్దుటే నా దగ్గరికి వచ్చి చెప్పాడు. నేను వచ్చి చూస్తే రాత్రి అయిపోయింది అన్నారు. శవం తాలూకు ఎవరు రాలేదేమిటి అని ఎదురు చూస్తున్నారు. ఈ హాస్పిటల్లో నా కృష్ణప్రసాద్ నమ్మలేనట్లు అడుగుతున్నాడు. అవును. కిరణ్ ఎక్కడా లేడు, ఇంటి దగ్గర కూడా లేట. ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉండి దిక్కులేని చావు చచ్చింది కదయ్యా. ఓ రాత్రి వేళ బాధతో మెలకలు తిరుగుతూ ఏడుస్తుంటే ఇంటి వాళ్ళ కోడలు వచ్చి భర్తను లేపిందంట. అతను తలుపు బలవంతంగా తెరిచి వచ్చేసరికి కొన ప్రాణం ఉందిట. ముందు అక్కడికి వెళ్దాం పదండి. కృష్ణప్రసాద్ గబగబా గుమ్మం వైపు నడిచాడు. గోవర్ధనం గారు అతను అనుసరించారు. కృష్ణప్రసాద్ డాక్టర్తో మాట్లాడాడు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టరు పేషెంట్ వచ్చిన స్థితి చెప్పాడు. ఒక అరగంట ముందు తీసుకొచ్చినా మేము బతికించగలిగేవాళ్ళమండి. ఆఖరి నిమిషంలో తీసుకొచ్చారు. అక్కడికి మేము చేయగలిగిందంతా చేశాము అన్నాడు. కృష్ణప్రసాద్ సత్యవతి ముఖాన్నే చూస్తున్నాడు. ఈ దేశంలో ఆడది ఒంటరిగా బతకలేదు కృష్ణ. నీలాంటి సహృదయులు చేయూత ఇచ్చినా దాన్ని ప్రపంచం పరమ వికృతంగా చిత్రించి చెబుతుంది. అసలే విధివంచితులమైన మేము ఈ లోకపు విషబాణాలు తట్టుకోలేమంటున్నట్లుగా ఉంది. అతను ఇంకా నోటమాట రాని వాళ్ళ నిశ్చేష్టుడిగా నిలబడి ఉన్నాడు. రాత్రి కూడా సత్యవతి బాగానే ఉంది. కాస్తలో ఆమెకేమైంది? తనకి మాట మాత్రం తెలియచేయకుండా ఇంత ఘోరానికి ఒడిగట్టాల్సిన ప్రమాదం ఏం కలిగింది? అతని కణతలు పగిలిపోతున్నాయి. కిరణ్ కోసం అంతటా వెతికారు. అతను ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆ సాయంత్రం సత్యవతి శవాన్ని కృష్ణప్రసాద్ తీసుకున్నాడు. అతనే దహన క్రియలు జరిపించాడు. సత్యవతికి చితికి నిప్పు ముట్టిస్తుంటే అతనికి మాటిమాటికి ఇది ఏనాటి రుణం అనిపించసాగింది. భానుమతి హాస్పిటల్లో ఉంది. సునీత దగ్గరే కూర్చుని ఉంది. భానుమతి మాటిమాటికి అశాంతిగా అటు ఇటు కదులుతోంది. డాడీ వచ్చారా సునీ? లేదు మమ్మీ. భానుమతి నిట్టూర్చింది. నాకు నిద్ర రావడం లేదు సునీ. వారం రోజులు గడిచాయి. భానుమతి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఆరోగ్యం చిక్కలేదు. ఇప్పుడిప్పుడే లేచి ఎవరి ఆసరా లేకుండా తిరుగుతోంది. కిరణ్ జాడ తెలియనే లేదు. భానుమతి అతని ఇంటికి రమ్మని పేపర్లో ప్రకటన కూడా వేయించింది. దాన్ని సమాధానం లేదు. రోజు రోజుకి భానుమతికి కిరణ్ గురించిన ఆదుర్ద ఎక్కువ అవుతోంది. నోరు విప్పి పైకి చెప్పుకోలేనట్లుగా లోపల కుమిలిపోతోంది. తన కారణంగా తల్లి కొడుకులు దూరం అయ్యారేమో అన్న వ్యధ భానుమతిని తినేస్తోంది. ఆ రోజు కృష్ణప్రసాద్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. అతను వ్రాయటం ఆపి రిసీవర్ తీసి హలో అన్నాడు. హలో అవతల నుండి కంఠం వినిపించింది. ఆ కంఠం వినగానే కృష్ణప్రసాద్ నిటారుగా అయ్యాడు. హలో హలో కిరణ్ అరిచినట్లుగా అన్నాడు. అవును, నేనే మాట్లాడుతున్నాను. మా అమ్మ చనిపోతూ నాకు రాసిన ఉత్తరం మీ దగ్గరే ఉంది కదా కిరణ్. అయితే నీకు తెలుసా? 2 రోజుల క్రితమే తెలిసింది. ఆ లెటర్ నాకు పంపండి. ఎక్కడ ఉన్నావు నువ్వు? గోవర్ధనం గారి ఇంటి దగ్గర.
కిరణ్ ఇంటికి రా. నో సార్, నేను ఎక్కడికి రాదలుచుకోలేదు. కిరణ్ అంటూ కృష్ణప్రసాద్ నోటి నుంచి ఆ పేరు వినగానే పడుకున్న భానుమతి లేచి వచ్చింది. ఇదిగో మీ ఆంటీ మాట్లాడుతుంది అన్నాడు కృష్ణప్రసాద్. భానుమతి వచ్చి రిసీవర్ తీసుకుంది. హలో కిరణ్. నమస్తే ఆంటీ. కిరణ్, నేను నీతో చాలా మాట్లాడాలి, ఇంటికి రా. సారీ ఆంటీ, నేను ఎక్కడికి రాదలుచుకోలేదు. కిరణ్, నా మాట వినవా? భానుమతి గొంతు కంపించింది. అతను వెంటనే జవాబు చెప్పలేదు. కిరణ్, పోనీ నేను నీ దగ్గరికి వస్తాను. నో, నాకు ఎవ్వరిని చూడాలని లేదు. మా అమ్మ రాసిన ఉత్తరం నాకు పంపండి మీ డ్రైవర్ చేత, మీరు రావద్దు అని ఫోన్ పెట్టేశాడు. భానుమతి కృష్ణప్రసాద్ వైపే చూస్తోంది. వాడు చాలా మొండి, రానంటే ఇక రాడు, అంతే. అలా అని వదిలేస్తారా? వదిలేకి ఏం చేస్తాం? ఆ ఉత్తరం మీద ఇలా ఇవ్వండి. ఏం చేస్తావు నువ్వు? సునీత చేత పంపిస్తాను, నేను పడే క్షోభ చెప్పుకుంటాను. వద్దు భాను, కిరణ్ ఇక మళ్ళీ ఇప్పట్లో మనల్ని కలిసిపోతాడని మనలో కలిసిపోతాడని నాకేం నమ్మకం లేదు. అవన్నీ నేను మిమ్మల్ని అడగడం లేదు. ఉత్తరం ఇవ్వండి. కృష్ణప్రసాద్ డ్రాయర్ తెరిచి ఉత్తరం తీసి ఇచ్చాడు. 10 నిమిషాల తర్వాత భానుమతి సునీత చేతులు పట్టుకుని అంది. సునీ, కిరణ్ని ఇంటికి తీసుకురావాలంటే నీ వల్లే అవుతుంది. నీ మాట కాదనడు, వెళ్ళి తీసుకురా. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. సునీత మొదట ఇష్టపడలేదు, తిరస్కరించింది. తర్వాత ఏమనుకుందో ఏమో వెళ్ళడానికి లేచింది. గోవర్ధనం గారి ఇంట్లో వరండాలోనే కూర్చుని ఉన్నాడు కిరణ్. ఇంటి ముందు కృష్ణప్రసాద్ కారు ఆగింది. అందులో నుంచి డ్రైవర్ దిగాడు. కిరణ్ కుర్చీలో నుంచి లేచి ఎదురుగా రాబోయిన వాడల్లా చటుక్కున ఆగిపోయాడు. కారు వెనక సీటు నుంచి సునీత దిగి వస్తోంది. అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని ఎంత అనిపించినా సాధ్యం కాక అలాగే నిలబడిపోయాడు. సునీత అతనికి దగ్గరగా వచ్చింది. హాయ్ కిరణ్. కిరణ్ మాట్లాడలేదు, సునీతనే చూస్తున్నాడు. సునీత కూడా కిరణ్నే చూస్తోంది. అతను ఎంత చిక్కిపోయాడు, గడ్డం బాగా పెరిగింది, కళ్ళు పీక్కుపోయినట్లుగా ఉన్నాయి. ఉత్తరం ఏది? సునీత చేతిలో బ్యాగ్ వైపు చూపించింది. అతను చేయి చాచాడు. ఈ ఉత్తరం నీకు ఇచ్చే ముందు నేను కొన్ని మాటలు చెప్పాలి. ఇక్కడ మాట్లాడడం కుదరదు, పార్కుకు వెళదాంరా. నాకు పనుంది, నేను వెళ్ళిపోవాలి అన్నాడు అతను. సునీత వెనక్కి తిరిగింది. డ్రైవర్ను వెళ్ళిపోయిన తర్వాత వస్తానంది. అలాగే నమ్మ. డ్రైవర్ కారులో ఎక్కాడు. మరుక్షణం కారు వెళ్ళిపోయింది. మనం పార్కుకు నడుచుకుంటూ వెళ్దాం, వస్తావా? గోవర్ధనం తాతయ్య అక్కడ బజార్ వెళ్ళారు, ఇప్పుడే వస్తా అన్నారు. ఆవిడ లోపల ఉన్నట్టుంది, చూస్తే పిలుస్తుంది. త్వరగా వెళదాంరా. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సునీత తమ ఇద్దరి మధ్య ఏం జరగనట్లే మామూలుగా మాట్లాడుతోంది. ఇద్దరూ పార్కుకు వచ్చారు. కిరణ్ నిలబడే ఉన్నాడు. సునీత పచ్చగడ్డలో కూర్చుంది. ఏం చెప్పదలుచుకున్నావో త్వరగా చెప్పి ఆ ఉత్తరం ఇచ్చేయి అన్నాడు. కిరణ్, నేను నీకు క్షమార్పణ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఆవేశంలో ఏదేదో అనేశాను. అమ్మ కూడా జరిగిందని అంతటికీ బాధపడుతోంది. నేను ఇంటికి రమ్మని మరీ చెప్పింది. అతను ముఖం తిప్పుకున్నాడు. నీ క్షమార్పణ, మీ అమ్మ బాధ, ఇవేవి మా అమ్మ నాకు తిరిగి తీసుకురాలేవుగా. మీరైతే నాకు క్షమాపణ చెప్పేసి మీ మనసు శాంతపరుచుకుంటున్నారు. కానీ నేనెవరికి చెప్పను? ఆ రోజు నేను కూడా మా అమ్మను అనరాని మాట్లాడినాను. ఆ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నాకు ఈ ఊర్లోనే ఉండబుద్ధి కాలేదు. రైలు ఎక్కి సరాసరి బొంబాయి వెళ్ళిపోయాను. 4 రోజులు సుదీర్ఘంగా ఆలోచించాను. నేను చేసింది తప్పు అనిపించింది. అక్కడ నా స్నేహితుడి ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇక్కడ కంటే జీతం చాలా తక్కువే. అయితే నేను అమ్మకి నాకు పొదుపుగా వాడుకుంటే సరిపోతుంది. అంత త్వరగా ఉద్యోగం దొరకడం నా అదృష్టమని సంబరపడ్డాను. అమ్మని పోట్లాడైనా సరే ఈ నిందలకి పోట్లాటలకి దూరంగా తీసుకువెళ్ళాలని అనుకున్నాను. కానీ ఇక్కడికి వస్తే కిరణ్ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పెదవి బిగపట్టి ముఖం తిప్పుకొని ఎటో చూడసాగాడు. కిరణ్, ఇదంతా మా డాడీదే తప్పు. మమ్మీకి స్పష్టంగా అన్ని విషయాలు చెప్పేయాల్సింది. మా అమ్మ తప్పు కూడా ఉంది సునీ. లోకంతో నాకేమిటి పని అనుకుందే కానీ లోకంతో సామరస్యంగా బతకలేమని అనుకోలేదు. అమ్మ మనసు మంచిది కావచ్చు, కానీ ఆవిడ చేసిన ప్రతి పని తప్పు పట్టేటట్టుగా ఉంది. ఇప్పుడు ఎవరం ఎన్ననుకున్నా ప్రయోజనం లేదు. నాకు ఇప్పుడు కూడా మా అమ్మ మీద చాలా కోపంగానే ఉంది సునీ అని సునీత వైపు తిరిగాడు. నేను తెలుసో తెలియకో ఏదో వాగానే అనుకో. తను అది అంత సీరియస్గా ఎందుకు తీసుకోవాలి? నన్ను ఏడ్సావుపో అన్నట్టు చూడాలి కానీ కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. సునీతకి ఆ క్షణంలో అతను చూస్తుంటే చాలా బాధ కలిగింది. తల్లి మరణానికి అతను ఎంత కుమిలిపోతున్నాడో బాగా అర్థమవుతోంది. ఏం రాసింది అందులో అన్నాడు అతను. తెలియదు, మేము ఎవరం చూడలేదు. సునీత కవర్ అందించింది. నువ్వు చదువు అన్నాడు. నేనా? అవును. అమ్మకి నాకు మధ్య నీకు తెలియని రహస్యం ఏది ఉండకూడదు. మీ నాన్న గురించి రహస్యం అందులో ఏదైనా ఉంటే అది నేను నీకు చెప్పకుండానే తెలుస్తుంది. చదువు సునీ. సునీత చదవడం ప్రారంభించింది. కిరణ్, నువ్వు ఈరోజు నన్ను చాలా దారుణంగా మాట్లాడి వెళ్ళావు. ఇక నీ ముఖమే చూడనని వెళ్ళిపోయావు. నువ్వు ఎన్ని మాటలు అన్న తర్వాత నేను మళ్ళీ నీకు ముఖం చూపిస్తానని ఎలా అనుకున్నావురా? నీ ముందు తల వంచాల్సిన నీచం పని నేనేం చేయలేదు. లోకం తరపున నువ్వు చేరి లోకం అనే మాటలే నువ్వు అన్నావు. అంతగా నువ్వు చూస్తే అంకుల్కి నా జీవితంలో ఎలాంటి స్థానం ఉందో అది నాకు ఎంత అపురూపమో నీకేం తెలుస్తుందిరా? నీ సానుభూతి బాధ అంతా ఆంటీ వైపు ఉంది. నీ ఆంటీకి నాలాంటి ఆడవాళ్ళ బాధ ఏమిటో ఎలా తెలుస్తుందిరా? నా ఒంటరితనం ఏమిటో పెళ్లి కాకుండా మిగిలిపోయిన ఆడవాళ్ళకు అర్థమవుతుంది. భర్తలు పోయిన స్త్రీలకు తెలుస్తుంది. నా అనే అండలేని దిక్కులేని వాళ్ళకి అర్థమవుతుంది. అదృష్టమే అసలు నన్ను వంచింది.
దరిద్రం నాకు వరంగా ఇచ్చింది. అనారోగ్యవంతుడిని భర్తగా ప్రసాదించింది. నువ్వు చెప్పిన మాట వినకుండా నా బాధని రెట్టింపు చేశావు. ఆ పరిస్థితుల్లో అంకుల్ దేవుళ్ళ నా జీవితంలోకి వచ్చాడు. అంకుల్కి నేనంటే అభిమానం ఉండడంలో ఆశ్చర్యం కాదు. మేమిద్దరం చిన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. నా రాత బాగుండలేదు కాబట్టి అది జరగలేదు. జీవితంలో మళ్ళీ అనుకోకుండా కలుసుకున్నాం. నా పరిస్థితులు ఎలా ఉన్నాయి? మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా చేయూతనివ్వడానికి ప్రయత్నిస్తారు. మీ ఆంటీకి ఏమైందిరా? అంకుల్ సర్వస్వం తనకేగా ఉన్నాడు. కాస్త నా పట్ల జాలి చూపితే ఏమవుతుంది? గాలి కాస్త వీచినంత మాత్రాన చెట్టు నాదవుతుందా? అంకుల్ వచ్చిన తర్వాత నా జీవితానికి ఒక అర్థం ఏర్పడింది. నేను ఒంటరిదాన్ని కాదు, నాకు కొన్నంత అండ ఉంది అనే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో ఉత్సాహంగా ఉన్నాను. ఆ ఉత్సాహాన్ని మీరంతా అపార్థం చేసుకున్నారు. అందుకే ఈ దేశంలో మగవాళ్ళు సాటి స్త్రీ పట్ల ఎంత సానుభూతి ఉన్నా సహాయపడరు. ఒక మంచి మాటలు మాట్లాడడానికి వెరుస్తారు. ఇంట్లో భార్యతో, పిల్లలతో, బయట ప్రపంచంలో సూటిపోటి మాటలు అనేకం భరించాలి. ఈ రకంగా కూడా నన్ను బతకనీయకుండా చేస్తున్నారు మీరు. నాకు ఈ క్షణంలో నిజంగా చావాలని అనిపిస్తుంది. నిజమేరా, నాలాంటి తల్లి కడుపున పుట్టడం నీ దురదృష్టమే. సర్వసుఖాలతో పెంచలేనప్పుడు పిల్లల్ని కనకూడదు. ఈ సంగతి నాకు తెలియదు. పరిస్థితులు వక్రిస్తే పిల్లలు కూడా శత్రువులే అవుతారు అన్నమాట అక్షరాలా రుజువు చేశావు. నా మీద నీకు రవ్వంతా కూడా సానుభూతి లేదు. ఆంటీ మీద గంపడంత జాలి. ఎంతో ఒంటరిదానిరా నేను. నన్ను తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావుగా, అందుకే అమ్మ అని సంతకం పెట్టాను. ఒక దిక్కుమాలిన స్త్రీని. నా దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు. నేను చచ్చిపోయే ముందు దేవుడిని ఒక్కటే ప్రార్థిస్తున్నాను. భగవంతుడా, ఆడదానిగా పుట్టిస్తే భర్త, పిల్లలు అన్నీ సలక్షణంగా ఇవ్వు. ఏమీ లేక ఏకాకిని చేసి ఈ లోకంలో ఒంటరిగా వదిలేయకు. కాకుల్లా వీళ్ళు ఏదో అపవాదులతో పొడిచి బలవంతంగా చంపేస్తారు. ఇదిరా నా ప్రార్థన. నేను చచ్చిపోతే నా గురించి నువ్వు ఏడవద్దు. నా దహనం కూడా నువ్వు చేయవద్దు. ఇది నా ఆఖరి కోరిక. సునీత భారంగా ఉత్తరం చదవడం ముగించి తలెత్తేసరికి చెట్టుకు ఆనుకుని నిలబడిన కిరణ్ ముఖం మీద చెయ్యి అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నాడు. కిరణ్, సునీత చప్పున లేచి వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. అమ్మని నేనే చంపాను, నేనే హతం చేశాను, మాటలతో మరీ చంపాను, విదిలింపులతో చిత్రవద చేశాను. కానీ నాకు తెలియదు సునీ, నాకెవ్వరూ చెప్పలేదు. లోకం అనుకున్నదే నా చెవులు నిజమని నమ్మాయి. కిరణ్ ఊరుకు అనునయంగా అంది. ఇది జీవితాంతం నన్ను వేధిస్తూనే ఉంటుంది కిరణ్. నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఇంటికి వెళ్దాం రా కిరణ్. మమ్మీ నేను తీసుకురమ్మని మరీ చెప్పింది. మీ ఇంటికా? ఈ జన్మలో ఇంకా ఆ గుమ్మంలో అడుగుపెట్టను. ప్లీజ్ నా కోసం రావు. సునీ, నన్ను క్షమించు. సునీత చేతుల్ని గట్టిగా నొక్కి వదిలేసి లేచాడు అతను. నేను వెళ్తాను అని గబగబా వెళ్ళిపోయాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు నమస్తే.